విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించనే, నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించనే, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీవు చూపిన నీ కృపనే మరువలేను, నీవు చూపిన నీ కృపనే మరువలేను. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, మరి అనేకులు కూడా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు మీకు సమాధానం కలుగు చేయను గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక, దేవుడు బహుతరముల్ని దీంపు చేయను గాక. ఆమేన్. మరి ఈ లోక పాప భార మోయటానికి ఈ లోకానికి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన వాడు. ఆయన మన పాప భారాలన్నింటినీ కూడా సిలువుపై మోసినట్లుగా బైబిల్లో లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటా ఉన్నాడు. ఆయన మీకు నెమ్మదిని, మీ హృదయాన్ని సంతోషం కలుగు చేస్తానంటా ఉన్నాడు. ఆలస్యం వారి ఆశను ఆయన తృప్తిపరుస్తానంటా ఉన్నాడు. అల్పులు గల్లుగా చేస్తా ఉన్నాడు. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరమిస్తానని, అనేకమైన గొప్ప సంగతులు, గుడిమైన సంగతులు బయలుపరుస్తానంటున్నాడు. గణపరచువా నేను గణపరుస్తానని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. నేనే సత్యం, జీవం, మార్గం, నా ద్వారా మాత్రమే నా తండ్రి దగ్గరికి వస్తారని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. మరి అనేకులు కూడా మారుమనసు పొందాలని, నశించిపోతున్న ఆత్మలను రక్షణ మార్గం నడిపించబడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అక్కయ్య, అన్నయ్య, మరి దేవుడు ఈ రోజు మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు మిమ్మల్ని ఆశీర్వదించాలని. మరి మీకు ఎవరికైనా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా నిత్య జీవం అవసరం కాబట్టి మీకు నిత్య జీవం కలుగు చేస్తానని బైబిల్లో లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఆయన అల్పులు గల్లుగా చేసేవాడు, దరిద్రులు ఐశ్వర్యవంతులుగా మార్చేవాడు, మృతులు సజీవులుగా మార్చేవాడు. ఆయన గణపరచువాన్ని గణపరుస్తానని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. వాడు మన యేసు ప్రభు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు తప్పక నిత్య జీవులు ప్రవేశిస్తారని, ఆయన యందు మారు మనసు పొంది రక్షణ పొందమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ పశువేవులకి దేవుడు ప్రేరేపణ కొలది ఈ ప్రాంతానికి వచ్చున్నాము. మీరు మరి దేవుడు రాజ్యాన్ని సిద్ధపాటు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. వారు కృంగిన స్థితిలో ఉన్నారేమో, వారిని లేవనెత్తండి అయ్యా. నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన స్వామి నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. మౌడు బారిన జీవితాలు సిగరింపు చేసే దేవుడు, మారానుభవాన్ని మధురంగా మార్చే దేవుడు నాయన. ఏ యోగ్యత లేని వాళ్ళం, అర్హత లేని వాళ్ళం ప్రభువా, ఆయన ఈ ప్రాంతానికి మిమ్మల్ని నడిపించడానికి నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. ఈ ప్రాంతాన్ని నా ప్రభువా ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రతి శాపాన్ని, పాపాన్ని యేసు నామములో కొట్టివేసేయండి ప్రభువా, నీకు వందనాలు. ఎండిన ఎముకల స్థితిలో ఉన్నారేమో వారిని కూడా ఆశీర్వదించండి, ఆదరణ కలిగించండి, సంతోషం, సమాధానం దయచేయండి ప్రభువా. అయ్యా, వారి కుటుంబాలు ఒలివ మొక్కలోలే నా ప్రభువా మరి చిరకాలం మరి నీ మందిరం నివసించేలాగా కృప చూపించండి ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. నీ భార్య నీ లోగిట ఫలించి ద్రాక్ష చెట్టు వలె, నీ భోజన ఫలించి నీ పిల్లలు ఒలివ మొక్కలే ఉంటారని అయ్యా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభువా, నీకు వందనాలు. నువ్వే మా ఆశ్రయం, నువ్వే మా కోట, నువ్వే మా రక్షణ శృంగం, నువ్వే మా ఎత్తైన కొండ ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. దీనులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, దరిద్రులు మొరపెట్టగా యెహోవా ఆలకించును వాగ్దానం చేసిన వాడు నీకు స్తోత్రాలు. నీ అందు ఎవరైతే ఉన్నారో ప్రభువా వారిపై నీ దయ, నీ కనికరం, నీ ప్రేమ ఉంచండి, ఆదరణ దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీ మందిరావరణలో ఒక్క దినం గడుపుట 1000 దినం కన్నా శ్రేష్టమైన నా ప్రభువా, నీకు వందనాలు. ఈ ఊరి ప్రాంతాన్ని బట్టి నా ప్రభ దర్శించండి. ఆదివారం నా ప్రభ నీ సన్నిధానంలో ఉండలాగా కృప చూపించండి ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు, సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రాలు, త్రియేక దేవానికి స్తోత్రాలు ప్రభు. దుఃఖాన్ని సంతోషంగా మార్చమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా.